హలో గైస్, వెల్కమ్ టు ఛానల్కి స్వాగతం. సో ఇవాళ వీడియో ఏంటంటే ఫస్ట్ మీరైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా వీడియోకి వెళ్ళిపోతాం. ఇవాళ వీడియో ఐపీ ప్రాబ్లం వీడియో అన్నమాట. సో అనుకు బ్రో అయితే ఒక రైట్ అడుగుతున్నాడు, చెప్పగానే పదాన్ని వీడియోలోకి వెల్కమ్ బ్యాక్ గైస్. సో ఏంది అంటే ఒక బ్రో మిస్టర్ ఎస్ఎస్ గేమింగ్ జోన్ అని ఆ బ్రోకి అయితే సర్వర్ నాట్ ఫౌండ్ అని వస్తుంది. ఈ వీడియో అదే మాట. సో అదే అది. సో ఈ వీడియో అయితే ఏంటి ఇది గైస్, ఇప్పుడు సింపుల్గా చూపిస్తారు చూడండి. ఇప్పుడు మీకు ఏంటి ఇది గైస్, ఆ సర్వర్ నాట్ ఫోన్ అంటే మీరు ఐపీ కరెక్ట్ కొట్టలేదు. ఎందుకంటే చూపిస్తాను చూడండి. ఇక్కడ ఇప్పుడు అంటే ఎవరు ఇప్పుడు ఇక్కడ ఉన్నా బ్యాక్గ్రౌండ్ సౌండ్ వస్తాయి అనుకోకండి గైస్, నెవర్ మైండ్ అది. సో ఇక్కడ ఉంది కదా, ఇప్పుడు 1 పోయింది. ఇప్పుడు తేజాసంపి పోయింది. ఓకే ఓకే పోయింది. దాని తర్వాత అనుకోద్ది మళ్ళీ టైం వేస్ట్ వద్దులేండి. సో ఆల్రెడీ యూజ్ చేసా. ఇప్పుడు చూడండి మీరే, ఇక్కడ ఎడిటర్ రోడ్ కొట్టి ఇక్కడ కొట్టా. ఇక్కడ తేజాసంపి పక్కన, తేజాసంపి పక్కన 1 మిస్ అయితే చెప్పినా కదా, అసలు రాదు సర్వర్. చెప్పాలంటే తేజాసంపి మైనస్ తర్వాత ఐతడుతో ఆరుతడుతో ఇది మాత్రం చాలా గుర్తుపెట్టుకోండి. రాకపోతే చాలా బిస్కెట్ అయిపోతుంది. ముందే చెప్తానా, చాలా చాలా బిస్కెట్ అయిపోతుంది. ఓకే, తేజాసంపి పక్కన 1 లేకపోతే పని చేయదు, ముందే చెప్తానా. ఇంకోటి IYRO మాట, అది లేకపోయినా పని చేయదు సర్వర్, ముందే చెప్తున్నా. మీకు చూపిస్తా చూడండి. సో ఓకే, కరెక్ట్ అని రావట్లా నిజంపలేదా నేను. సో ఇప్పుడు మీకోసమే ఇది చేస్తానమాట. సో చూడండి మీడియా అయితే, ఆ బ్రో కోసమే చెప్పాలంటే చూడండి. డాట్ పెట్టాను, అదే సేవ్ చేసి తీసుకొట్టా, ప్లే కొట్టా. మళ్ళీ గైస్ అడగడానికి ఇంక యూజ్ చేయను, బట్ అడగని చెప్తా. తేజ ఎస్ చూడండి, తేజ ఎస్ఎంపి అని పక్కన పెట్టాను. తేజ మైనస్ ఎస్ఎంపి మైనస్ దట్ మైనస్ I and Y. ఓకే, IYRO. కొట్టాను కదా, కొట్టిన తర్వాత ఏదైతే ఓకే డాట్ కొట్టేసి మళ్ళీ 80 కొట్టండి గాయ్స్, చెప్పిన మాట వినండి. 80 ఇయర్ NOS. సో NOS ఇటనోస్ డాట్ ME కొట్టా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు కొంచెం సింపుల్గా సింపుల్ అనమాట ఏదో ఒకటి టైప్ చేస్తా. చూడండి మీరే, ఇప్పుడు 4 3 4 7 ఓకే, యాడ్ సర్వర్ కొట్టేసాను. ట్రిపుల్ కూడా చూడండి మీడియా. ఓకే గైస్, ఇది మన ప్రూవ్ కోసమే చేస్తుంది. నేను ఎవరైనా చూడాలనుకుంటే చూడండి. ఓకే సో ఓకే, మనమైతే సర్వర్లోకి ఇటు వచ్చాము. ఫైనల్లీ వచ్చేసామన్నమాట సర్వర్లోకి. సో గైస్ ఇప్పుడు మీకు చూసారా, సౌండ్ ఎక్కిస్తాను. ఇక్కడ
ఇక్కడ తేజ ఎస్ఎంపి పక్కన 1 లేకపోతే చెప్తానా సర్వర్ అయితే అస్సలు రాదు, ముందే చెప్తానా. దాని తర్వాత IYRO అది కూడా రాకపోతే అస్సలు రాదు చెప్తున్నా ముందే. ఆ 4 రాకపోతే IYRO 4 రాకపోతే చెప్తున్నా అస్సలు పనిచేయదు సర్వర్ అయితే. లేదంటే సర్వర్ నాట్ ఫౌండ్ అని ఇలా వస్తుంది, మన సర్వరే ఆన్ అవ్వదు. దట్ సర్వర్ నాట్ ఫోన్ అని వస్తుంది, సర్వర్ కూడా రాదు బికాస్ మీకు రాదు. అండ్ తేజ ఎస్ఎంపి పక్కన 1 రేకపోయినా అది రాదన్నమాట. అది పెట్టుకోండి, ఓకే అర్థమైంది అనుకుంటున్నా. ఇంకోటి మనోడు ఒకటైతే చెప్పాడు, ఇది నొక్కుంటే కిక్ అని నొక్కకండి గైస్. ఎందుకంటే చెప్తాను. ఎటర్నస్ వాళ్ళు ఇది ఫస్ట్ అకౌంట్ ఎటర్నస్ అనేది, అంటే ఒక ఫస్ట్ వెబ్సైట్ అన్నమాట ఎటర్నస్ అనేది. ఎటర్నస్ వాళ్ళు సెకండ్ అకౌంట్కి యూజ్ చేశారు, కాకపోతే నేమ్ మార్చారు. సో ఇదేమాట ఈ వెబ్సైట్ పేరు ఇదేమాట. గూగుల్లో నొక్కితే ఫస్ట్లో ఉంటుంది, అది నొక్కండి. దట్ ఎటర్నస్ కూడా ఫస్ట్లోనే ఉంటుంది, కాకపోతే ఇది కొంచెం సెకండ్లో ఉంటుంది. ఈ పేరు నొక్కితే ఫస్ట్ అండ్ ఎటర్నస్ కింద ఉంటుంది, సెకండ్ ఉంటుంది. ఎటర్నస్ పేరు కొడితే ఎటర్నస్ ఫస్ట్ వస్తుంది, దాని ఇది కింద వస్తుంది. సో అది సో వీళ్ళు సెకండ్ యాప్, ఎటర్నస్ సెకండ్ యాప్ అన్నమాట. సో ఇప్పుడు మీకు చూసారు కదా, ఇక్కడ మీకు చూడండి. సో ఇక్కడ ఇలా చూపించండి, లేడర్ బటన్ లెఫ్ట్ క్లిక్ టు వ్యూ మోర్ ఇన్ఫర్మేషన్. కాకపోతే ఇన్ఫర్మేషన్ అంటే మీకు ఇది కిక్ అని నొక్కితే వెబ్సైట్కి వెళ్తుంది, కాకపోతే బెడ్రాక్ వాళ్ళకి ఇది పని చేయదు. ఎందుకంటే సో కొడితే ఓపెన్ అవ్వదు, ఎందుకంటే మళ్ళీ లెఫ్ట్ అయిపోతారు, మళ్ళీ ఏమైనా అవ్వచ్చా అని వాళ్ళు డిసైడ్ చేసుకొని. సో బెడ్రాక్ వాళ్ళకి పని చేయదు, ఎందుకంటే లెఫ్ట్ అయిపోతే మళ్ళీ సర్వర్ అయితే జాయిన్ అవ్వనని కావద్దు. ఎందుకంటే సర్వర్ నాట్ ఫౌండ్ వస్తే అప్పుడు ఇది కిక్ అని నొక్కితే మర్రాది సర్వర్ అయితే. సో బెడ్రాక్ వాళ్ళకి రాదు, ఇది లెఫ్ట్ అయిపోతుంది. అది వాళ్ళు వెబ్సైట్స్ వాళ్ళు అంటే ఓనర్డ్ వాళ్ళు అండ్ వాళ్ళ టీం వాళ్ళు బెడ్రాక్ పెట్టలేదు. సో మీకు జావా వాళ్ళకి మాత్రం కన్ఫర్మ్ అని చేస్తుంది, ఎందుకంటే కిక్ అంటే డైరెక్ట్ వెబ్సైట్కి అయితే వెళ్ళిపోతుంది అన్నమాట. అండ్ వెబ్సైట్కి వెళ్తే నువ్వు ఈజీగా జాయిన్ అవ్వచ్చు, సర్వర్ నాట్ ఫోన్ అయినా ఈజీగా జాయిన్ అవ్వచ్చు. అక్కడ ఫస్ట్ అయితే లాగిన్ అవ్వాలి, అంటే లాగిన్ అయితే ఇంకా మీరు ఈజీగా జాయిన్ అవ్వచ్చు. కాకపోతే ఆప్షన్ అని వస్తుంది, ఎందుకంటే సర్వర్ ఆన్ చేయలేదు అని. ఓకే ఇప్పుడు చూసారు కదా, కిక్ అని నొక్కుతానా అవ్వట్లేదు, ఎందుకంటే బెడ్రాక్ అవుతుంది. ముందుగా చెప్తున్నా జావాకి అవుతుంది, కావాలంటే మీకు చూపిస్తాను. ఓకే నేనైతే జావాలోకి అయితే వెళ్తాను అనమాట, పొద్దులోకి 1 minute. సో వెల్కమ్ బ్యాక్ గైస్. సో ఇప్పుడు నేనైతే జావా ఎడిషన్ అయితే ఓపెన్ చేశాను, అది పోజర్ లాంచర్. సో ఎవరు నేను పక్కన పెట్టేది 20% ఎవరు కూడదు గైస్ వేస్లోది. మీరు కిందికి వెళ్తే ఇక్కడ తేజ ఎస్ఎంపి 1 అని ఉంటుంది. సో ఆల్రెడీ నేను జావాలోని ఇక్కడ నేను యాడ్ చేసుకున్నా. ఇప్పుడు చూడండి ప్లే నొక్కుతున్నా, ఓకే కంటిన్యూ దట్ సర్వర్ అని జాయినింగ్ సర్వర్ అని వస్తుంది. ఓకే సో ఇప్పుడు మీరు చూడండి, ఒక్కసారి చూడండి. ఇది జావా కొంచెం కొత్తగా ఉంది నాకు. ఓకే చెప్పాలంటే ఇది పోజర్ లాంచరే, కాకపోతే నా ఫోన్ 8 GB ర్యామ్ కాబట్టి చాలా తట్టుకుంటుంది చెప్తున్నా. నా సింగ్స్ చూస్తే సాల్వ్ అయిపోదు అంత ఉంది. తీసుకుంది. సో నేను మౌస్ కనెక్ట్ చేసి ఆడుతున్నా నిజంగానే, కాకపోతే ఇప్పుడు నేను మౌస్ ఏం లేదు, కీబోర్డ్ కనెక్ట్ చేస్తే ఇవేం కంట్రోల్స్ కనపడవు, కాకపోతే మౌస్ కనెక్ట్ చేస్తాను కాబట్టి మౌస్ మాత్రమే కనపడుతుంది. సో ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి, వీడియో సెట్టింగ్స్ చూడండి, సింగ్స్ చూడండి 50/50 12/12. వీడియో తీసినా నాకేం లాగ్ అవ్వట్లేదు. అది నా ఫోన్ పవర్ అంటే, అది నా పోజలోంచడు కాదు కానీ అది నా ఫోన్ పవర్ అంటే. అంత లాగ్ ఏం అవ్వట్లేదు, వీడియో తీసినా లాగ్ అవ్వట్లేదు, అది విషయం. అలా ఉంటుంది ఇన్ని రోజులు. అందుకే చూడండి అసలు స్మూట్, అసలు చెప్తున్నా కదా, అసలు స్మూట్ ఎంత ఉన్నా చాలా తట్టుకుంటుంది. బ్యాక్ అయినా ఇంకో విషయం ఓకే
నేను జావా విషయానికి వచ్చా కదా, తేజాస్ ఎంపీ పక్కన 1 లేకపోతే చెప్తున్నా కదా గైస్, IYRO లేకపోతే అసలు సర్వరే రాదు. తేజాస్ ఎంపీ పక్కన 1 లేకపోతే అసలు సర్వర్ రాదు, ముందే చెప్తాను. ఇప్పుడు ఏంటంటే సో చెప్తాను అంటే నా ఫోన్ ఏం లాగదు, వీడియో తీసిన అంత పవర్ఫుల్ నాకు 8 GB. సో ఇక్కడ ఉంది కదా చూడండి, దిస్ ఇస్ సర్వర్ ఇస్ ఆఫ్లైన్. సో ఆఫ్లైన్ అయిపోయింది, ఆన్లైన్ చేయాలి నవరమే. దిస్ ఇస్ సర్వర్ అండ్ దిస్ ఇస్ సర్వర్ ఇస్ ఆఫ్లైన్ అని వచ్చింది. సో ఇక్కడ అయితే చూడండి జూమ్ కూడా పనిచేస్తుంది. ఇక్కడ జూమ్ పైన ఉంటుంది, ఇక్కడ జూమ్ ఇవ్వండి, సర్వర్ ఇస్ ఆఫ్లైన్. ఓకే, ఇక్కడ ఇప్పుడు మీకు చూడండి బిల్ బోర్డ్ లెఫ్ట్ క్లిక్ టు వ్యూ మోర్ ఇన్ఫర్మేషన్. సో నొక్కిన తర్వాత కిక్ హియర్ అని ఉంటుంది. సో జావా వాళ్ళకి పనిచేస్తుంది అన్నాను కదా, ఇప్పుడు మీకు చూపిస్తా పేజ్ 1 of 1. ఇప్పుడు చూడండి కిక్ చేస్తా. ఓకే ఆర్ యూ షూర్ యూ వాంట్ టు ఓపెన్ ద ఫాలోయింగ్ వెబ్సైట్ అని. సో అంటే ఇది వాళ్ళ వెబ్సైట్. ఓకే ఎస్ అని నొక్కండి, జావా వాళ్ళకి ఓపెన్ అవుతుంది. చూడండి మీరే. ఓకే ఓపెన్ అయింది. కాకపోతే ఇది పోజాలో ఉంచదు కాబట్టి, ఇది నా పీసీ కాదు కాబట్టి, రియల్ మైన్క్రాఫ్ట్ కాదు కాబట్టి. సో టీలోంచి అయితే ఈజీగా ఓపెన్ అవుతుంది, అండ్ రియల్ మైన్క్రాఫ్ట్ కూడా ఓపెన్ అవుతుంది అనమాట. రియల్ మైన్క్రాఫ్ట్ లాంచర్ కూడా ఓపెన్ అవుతుంది, జావాల్సింది. కాకపోతే టీలోంచి ఏదైనా ఓపెన్ అవుతుంది అనమాట, మీ ఇష్టం. కాకపోతే జావా వాళ్ళకి పనిచేస్తుంది, నేను పోజాలో ఉంచదు కాబట్టి పనిచేయట్లేదు. సో మీకు అదైతే జావా వాళ్ళకి పనిచేస్తుంది, కాకపోతే బెటర్ వాళ్ళు పనిచేస్తుంది. బికాస్ అది వెళ్ళిపోతుంది కానీ లాగ్ అవుతుంది గైస్. మీకు ఫోన్ తట్టుకోదు అంత గట్టిగా ఏమి లాగుతుంది. కాకపోతే మీరు పోజాలో ఎక్కించుకుంటే భలే ఉంటుంది. అంటే నేను అది కాదు నేను చెప్పింది, కానీ కాకపోతే వాళ్ళు తీసుకొని వారు అంటే వాళ్ళ వెబ్సైట్కి అది ఏమైనా ఫోన్కి ఏమైనా అవ్వచ్చేమో అని కానీ భయంతో బెటర్కి పెట్టలేదు అనమాట. బెటర్కి పెట్టలే, దానివల్ల జావాకి పెట్టాడు. సో పీసీఏ కదా ఏం లాగా వద్దులే అని. సో గైస్, మీకు ఎవరికైనా పోజాలో ఉంచేది కావాలంటే, ఇలాగే కాంటాక్ట్స్ కావాలంటే, జూమ్ వాడి కావాలి, F3 కూడా పనిచేస్తుంది. F3+4 నో పర్మిషన్ డెట్ ఇది కూడా పనిచేస్తుంది. సో ఇది మనకి F3+ క్లియర్ షాట్, F3+D క్లియర్ షాట్ 1. సో అంటే 1 ప్లేస్ మాట ఇవ్వండి కింద వెళ్తుంది. ఇది డ్రాప్. సో ఇది డ్రాప్ మాట ఇవ్వండి, ఇవి నొక్కితే హెల్ప్ వస్తుంది. ఇది డ్రాప్, ఇది F1. సో సినిమా పేక్ అంట ఇన్వెంటరీ అంటే పోతుంది. ఎవరికైనా పోజాలోంచర్ కావాలంటే కామెంట్లో పెట్టండి. నేనైతే పోజాలోంచర్ గురించి అంతా ఒక వీడియో అయితే చేస్తాను అనమాట. దట్ మీకు బెడ్రాక్లో జూమ్ మోడ్ కావాలంటే చెప్పండి గైస్, నా దగ్గర ఆల్రెడీ ఉంది. దానికి కూడా ఒక వీడియో కావాలంటే కామెంట్లో పెట్టండి గైస్. ఇప్పుడు జావాలో ఎలా పనిచేస్తుందో చికెన్ బెడ్రాక్లో కూడా ఉంది నా దగ్గర, కావాలో చెప్పండి కామెంట్లో. అయితే లైక్ చేయండి గైస్, అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ 51 సబ్స్క్రైబర్స్ అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్. 50 సబ్స్క్రైబర్స్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ అందరికీ. లవ్ యూ ఆల్ గైస్. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి ప్లీజ్. సపోర్ట్ చేస్తే మంచి కంటెంట్ అండ్ లైవ్స్ కూడా వస్తాయి. లైక్ చేయండి గైస్. ఓకే బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుసుకుంటాం. అంటే వరకు సీ యూ టాటా, సీ యూ ఆల్, బాయ్. థ్యాంక్ యూ ఆల్, బాయ్. ఇంకో విషయం, పోజాలోంచర్ మైన్క్రాఫ్ట్ జావా ఇట్స్ ఆండ్రాయిడ్ మాట మొబైల్ది. అది ఆ వీడియో కావాలా వద్దా చెప్పండి. దట్ మీకు బెడ్రాక్లో ఇప్పుడు జూమ్ జావాలో ఎలా పనిచేస్తుందో మీకు బెడ్రాక్లో కూడా జూమ్ కావాలంటే, ఆ వీడియో కావాలంటే పెట్టండి. అదే కామెంట్లో అయితే పెట్టండి. ఈ రెండిట్లో ఏది కావాలో కామెంట్లో పెడితే నేనైతే చేస్తాను రేపటికైతే. కావాలంటే కన్వర్టి పోస్ట్లో అయితే పెడతాను. ఓకే మరి గైస్, మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుసుకుంటాం. మన వరకు యోర్ టాటా, బాయ్. గుడ్ నైట్ అన్న, గుడ్ ఆఫ్టర్నూన్, బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుసుకుంటాను. సైనింగ్ ఆఫ్ మై తేజ. ఆల్ బాయ్ గైస్. బాయ్. Like, share, subscribe. I love you all.